ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఎలా ఉన్నారు అందరూ? ప్రతి ఒక్కరూ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. శ్రద్ధ, భక్తి పరమావధి. శ్రద్ధ లేకుండా భక్తి వ్యర్థం, భక్తి లేకుండా శ్రద్ధ ఫలించదు. బాబా ఈ సంగతిని ఎంత అద్భుతంగా వివరించారో ఈ కథలో విని మనం తెలుసుకుందాం. ఒకసారి మహారాష్ట్రలోని ఒక బ్రాహ్మణుడు తన ఆధ్యాత్మిక మార్గంలో ఎదురయ్యే అనేక కష్టాలతో బాధపడుతూ షిరిడీకి వచ్చాడు. ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఉపవాసాలు, పూజలు, వ్రతాలు చేస్తున్నాడు. కానీ ఎలాంటి ఫలితం కనిపించక మనసు విసుగుతో ఉంది. బాబా వద్దకు వచ్చి ఇలా అన్నాడు, బాబా, నేను భక్తితో పూజిస్తున్నాను మిమ్మల్ని, ఎన్నో ఉపవాసాలు చేస్తున్నాను, కానీ దేవుడు నాకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వటం లేదు. ఎందుకీ నాకు అన్యాయం చేస్తున్నాడు? బాబా అతని మాటలు శ్రద్ధగా విన్నారు. కొద్దిసేపు మౌనంగా ఉండి చివరికి ఇలా చెప్పారు, నీవు చేసే ఉపవాసం శరీరానికి కష్టం, కానీ నీ మనసు ఇంకా ఎక్కడికో తిరుగుతూనే ఉంది. నీవు భక్తితో నన్ను పిలుస్తున్నట్లు కనపడుతున్నావు, కానీ నీ అంతరంగంలో నన్ను నమ్మటం లేదు. బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. బాబా నవ్వుతూ ఇలా చెప్పారు, శ్రద్ధ అంటే ఏమిటో తెలుసా? నీవు చేసే ప్రతి పనిలో కూడా ఆ పరమాత్మ సాక్షిగా ఉన్నాడనే నమ్మకం. భక్తి అంటే ఏ పరిస్థితిలో అయినా అతనిపై నమ్మకాన్ని కోల్పోకుండా ఉండటం. నీవు ఉపవాసం చేశావు, కానీ నీ మనసులో సందేహాల యొక్క వర్షం కురుస్తూనే ఉంది. అలాంటప్పుడు దేవుడు ఎలా స్పందిస్తాడు? ఆ మాటలు విన్న బ్రాహ్మణి యొక్క గుండెను తాకాయి. అతడు తల వంచాడు, కన్నీళ్లను కాచాడు. బాబా, నాకు ఇప్పుడే అర్థమయ్యింది. నేను శరీరం మీద భారం పెట్టాను, కానీ ఆత్మ మీద కాదు. ఇకపై నేను పూర్తి విశ్వాసంతో మిమ్మల్ని ప్రార్థిస్తాను. బాబా ఆశీర్వదించారు. మన ప్రార్థనలకు చాలా శక్తినిచ్చేది మన యొక్క ఆత్మవిశ్వాసం. సాయిబాబా ఎప్పుడూ చెప్పారు, శ్రద్ధ మరియు సహనం ఉంటేనే జీవితం నిలబడుతుంది. భగవంతుడి శరణంలోకి వెళ్ళేటప్పుడు మనం బయటకు రాకుండా మన అంతరాత్మతో నమ్మకాన్ని చూపాలి. అప్పుడే దేవుడే మన ముందుకొస్తాడు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.